హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ క్రిస్పీగా, క్రంచీగా, సూపర్ టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవెన్ లేకుండా, కుక్కర్ లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదండి, బయట కొన్న బిస్కెట్స్ కన్నా ఈ గోధుమ పిండి బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలండి. అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వల్ల బిస్కెట్స్ క్రంచీగా వస్తాయండి. అలాగే 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీకు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ని అయినా సరే వేసుకోవచ్చండి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని 1 కప్పు పంచదారను తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి ఒకసారి కలుపుకోవాలండి. పంచదార కరగాల్సిన అవసరం లేదండి. పంచదారగానే ఉండాలి. అప్పుడే మంచి టెక్స్చర్ వస్తుంది. ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నేను ముందుగా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పిండిని బాగా కలుపుతున్నాను. ఇందులో మనం గీ కానీ బటర్ కానీ వేయడం లేదండి. చూడండి, ఇలా బాగా పిండిలోకి ఆయిల్ అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇందులో మనం మైదా కానీ, బేకింగ్ సోడా కానీ, బేకింగ్ పౌడర్ కానీ ఎలాంటి కలర్స్ వాడకుండా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. చూడండి, పిండిని ఇలా ప్రెస్ చేస్తే ముద్దలా రావాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదారను కొద్దిగా వేసుకోవాలండి. పంచదారను కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. మిగిలిన పంచదారను కూడా ఇలాగే కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకున్నాం కదా, మనకు పర్ఫెక్ట్ డో అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చపాతీ పీట మీదకి పిండిని తీసుకుని రోల్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా రోల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకుని రౌండ్గా చేసుకోవాలండి. రౌండ్గా చేసుకున్న తర్వాత చేత్తో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద ఆయిల్ కానీ పొడిపిండి కానీ ఏమీ వేయకుండా ఒత్తుకోవాలి. చూడండి, పల్చగా కాకుండా ఇలా మందంగా ఒత్తుకున్న తర్వాత సైడ్స్కి ఉన్న అంచుల్ని నైఫ్తో కట్ చేసేసుకోవాలండి. నైఫ్తో కట్ చేసుకున్న తర్వాత వాటిని తీసేసుకుని మళ్ళీ బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ని స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాం కాబట్టి 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, షేప్ అనేది ఇంత మందంగా ఉండాలండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పెట్టేసుకుందాము. మిగిలిన అన్నిటినీ కూడా ఇలాగే తయారు చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని నైఫ్తో డిజైన్ చేసుకుందాము. హైడ్ అండ్ సిక్ గుడ్ డే బిస్కెట్స్ పైన ఎలా అయితే డిజైన్ ఉంటుందో అలానే డిజైన్ చేసుకోవాలండి. చూడండి, అన్ని బిస్కెట్స్కి కూడా ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకుని సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. బిస్కెట్స్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని 3 లేదా 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ముందు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెండో సైడ్ ఫ్రై చేసుకోవాలి. బిస్కెట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మెత్తగానే ఉంటాయండి. అస్సలు కంగారు పడొద్దండి. పూర్తిగా చల్లారిన తర్వాత క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, బిస్కెట్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూడండి, బిస్కెట్స్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన అన్ని బిస్కెట్స్ని కూడా ఇలాగే తయారు చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.
ఈవినింగ్ టీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. బిస్కెట్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను మీకు ఇక్కడ విరిపి చూపిస్తున్నాను. ఎయిర్ టైట్ డబ్బాలో 1 to 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని ముందుగా మీరే చూడొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.